నిన్న ఈ రోజు ఈ టైంకి 2024లో ఉన్నాం. ఇప్పుడు 2025కి వచ్చేసాం. ఒక్క రోజులో సంవత్సరమే మారిపోయిందబ్బా! ఇంకేం మారింది? గోడ మీద ఉన్న క్యాలెండర్ మారింది. కొత్త క్యాలెండర్ వచ్చింది. 2025 క్యాలెండర్. ఇంకేం మారిందంటే ఇంకేం మారలేదులే గానీ రాత్రి నుంచి చాలా మంది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో ఉన్నారు. మునిగి తేలుతున్నారు. ఈరోజు సాయంత్రం వరకు సెలబ్రేషన్స్ బాగా చేసుకోండి. సాయంత్రం ఇప్పుడు నేను పెట్టే ఈ వీడియో క్లియర్ గా చూడండి. ఎందుకు అనంటే ఈ వీడియో చూడటం వల్ల కనీసం మీరు 2025 నుంచి అయినా ఆరోగ్యంగా ఉంటారు. ఏ రోగాలు లేకుండా హ్యాపీగా హెల్తీగా ఉంటారు. అలా ఉండాలి అంటే వీడియో చూడాలి. వీడియో చూస్తే సరిపోదు. వీడియోలో నేను ఏం చెప్పానో దాన్ని పాటించాలి. అలా పాటిస్తే 100% మీకు ఆరోగ్యంగా ఉంటారు. లేదు అనంటే నాది గ్యారంటీ. ఒకసారి నాకు కాల్ చేసి చెప్పండి మీరు ఆరోగ్యంగా లేరు అనంటే. ఇప్పుడు నేను చెప్పేవి మీరు పాటించకుండా కాదు, పాటించకపోతే ఆరోగ్యంగా ఉండరు. పాటిస్తేనే ఆరోగ్యంగా ఉంటారు. వీడియోలోకి వెళ్తే యాక్చువల్గా మేము 90s కిడ్, అంటే 1991 అనమాట నాది. మాకంటే ముందు మా నాన్నగారు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ లైఫ్ ఎలా ఉంది, మా లైఫ్ అంటే మా ఏజ్ వాళ్ళది ఎలా ఉంది, మన పిల్లలది ఎలా ఉంది, సో జీవన శైలి అనేది ఎలా మారింది, ఆరోగ్యం ఎందుకు దెబ్బతింటుంది, ఈ రోజుల్లో రోగాలు ఎందుకు బాగా ఎక్కువైపోయాయి, అండ్ 50 లోపు అంటే 30కే ఎందుకు చాలా మంది మరణిస్తున్నారు, ఏమవుతుంది అసలు అనేది సోది చెప్పకుండా కేవలం సైన్స్ మాత్రమే చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. హాయ్, దిస్ ఇస్ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బి ఫార్మసీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్మా అండ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్. యాక్చువల్గా 50 ఏళ్ళు బ్రతికినా కానీ ఏ రోగం లేకుండా ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోకుండా బ్రతకడం ఇంపార్టెంటా? 70-80 ఏళ్ళు బతికి 30 ఏళ్ల నుంచే రకరకాల రోగాలతోటి రోజుకు 3 పూటకి ఇన్ని చొప్పున టాబ్లెట్స్ మింగుతూ రోజు చస్తూ బతకడం ఇంపార్టెంటా? ఏది ఇంపార్టెంట్ చెప్పండి? ఫస్ట్ ఇది ఇంపార్టెంట్ కదా. 30 ఏళ్లకే బీపీ, షుగరు, థైరాయిడ్, హై కొలెస్ట్రాల్, అధిక బరువు, అండ్ 20 ఏళ్లకే గట్టి సమస్యలు, ఏం తిన్నా అరక్కపోవడం, మలబద్ధకం, నీరసం, అలసట, ఎంత తిన్నా బాడీకి పట్టకపోవడం, పడుకుంటే నిద్ర రాకపోవడం, ఒకవేళ నిద్ర వచ్చినట్టు ఉన్నా సరే తెల్లారేపాటికి బాడీ రీఛార్జ్ అవ్వదు, బాగా టైట్గా ఉన్నట్టు ఉంటుంది. పడుకొని నిద్రపోయినా సరే ఏదో బాగా పనిచేసినట్లు ఒళ్ళు నొప్పులుగా ఉండటం, కొంతమందికి అయితే పైల్స్, ఫిషర్స్, ఇదైతే ఇంకా చెప్పేది కాదు, చాలా నరకం. కొంతమందికి కాళ్ళు, చేతులు, తిమ్ముర్లు, మంటలు, నొప్పులు, సూదులతో గుచ్చినట్టు ఉండటం, మొద్దుబారినట్టు ఉండటం, అండ్ కొంతమంది అధిక బరువు. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన ఈ లక్షణాలు, ఈ రోగాలన్నీ కూడా సత్య జబ్బులేం కాదు. మనిషికి ఎటువంటి ప్రమాదం లేదు, ప్రాణహాని ఏమి లేదు. కానీ ఇవన్నీ కూడా దీర్ఘకాలిక రోగాలు. వీటన్నిటికీ మందులు ఉన్నా కానీ అవి పనిచేయవు. ఒకవేళ పని చేసినా కానీ ఆ రోజుకి మాత్రమే పనిచేస్తాయి, మరుసటి రోజు మళ్ళీ మామూలే. మీకు నిజమే. ఎందుకు మామూలు? అసలు ఎందుకు, ఏం జరుగుతుంది? దీని అంతటి కారణం ఏంటి అనంటే మారిన మన జీవన విధానం. ఏంటి అనంటే దానికి మేజర్గా మన హెల్త్ మొత్తం డ్యామేజ్ అవడానికి మేజర్గా 3 కారణాలు ఉన్నాయి. ఈ మూడింటిని రెక్టిఫై చేసుకోండి. 100% మీరు ఆరోగ్యంగా ఉండకపోతే అప్పుడు నన్ను అడగండి. దాంట్లో ఒకటి డిక్రీజ్డ్ ఇమ్యూనిటీ పవర్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ విటమిన్ డి. 2 స్లీప్ డిప్రైవేషన్, అంటే డ్యూ టు ల్యాక్ ఆఫ్ మెలటోనిన్ హార్మోన్, నిద్ర లేకపోవటం అనమాట. 3వది నో పీస్ ఆఫ్ మైండ్, మనశ్శాంతి లేకపోవటం డ్యూ టు ల్యాక్ ఆఫ్ హ్యాపీ హార్మోన్ లైక్ డోపమైన్, సెరటోనిన్ అండ్ ఆక్సిటోసిన్. ఈ హ్యాపీ హార్మోన్స్ లేకపోవటం వల్ల మనిషికి అస్సలు మనశ్శాంతి అనేది ఉండట్లేదు. దానికి వల్ల రకరకాల రోగాలు ఎక్కువైపోతున్నాయి. సో అయితే వీటి మూటికి వెనకమాల ఉన్న అసలు కథ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి డిక్రీజ్డ్ ఇమ్యూనిటీ పవర్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ విటమిన్ డి. ఎందుకు అనంటే ఈ రోజుల్లో చాలా మంది రోజుకి కనీసం ఒక 10 నిమిషాలు కూడా శరీరాన్ని సూర్యకిరణాలు తాకనివ్వకుండా సుఖంగా బతకాలి, ఏసీలో బతకాలి అని ఒకరిని చూసి ఒకరు నీడలో ఉండే పనులు వెతుక్కోవడం, శారీరక శ్రమ లేకపోవడం, దాని మూలంగా విటమిన్ డి లెవెల్స్ శరీరంలో భారీ స్థాయిలో పడిపోతున్నాయి. ఇప్పుడు మీరు టెస్ట్ చేసి చూసుకోండి, 100లో 95% పైగా జనాల్లో విటమిన్ డి 20కి లోపే ఉంటుంది. కొంతమందికి 5, 6, 10 లోపే ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏమవుతుంది తెలుసా? ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. ఇమ్యూనిటీ పవర్ బాగుండాలి అంటే విటమిన్ డి బాగుండాలి. సో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయినప్పుడు మీకు ఫ్రీక్వెంట్గా సీజనల్ డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి.
అండ్ బోన్ పెయిన్స్ వస్తూ ఉంటాయి, బోన్స్ బాగా పిలుసుగా ఉంటాయి. అండ్ తర్వాత ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వస్తూ ఉంటాయి, బ్యాక్ పెయిన్ ఉంటుంది. ఇక్కడ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ రావడానికి ముఖ్య కారణం ఏంటో తెలుసా? విటమిన్ డి తగ్గడమే. ఎందుకు అని అంటే ఇమ్యూనిటీ పవర్ తగ్గిద్ది కదా. యాక్చువల్గా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే ఏంటి? మన బాడీలో ఉండే ఇమ్యూన్ సిస్టమ్ మనల్ని కాపాడాల్సింది పోగొట్టి మన సెల్స్నే తినేస్తుంది. దాని మూలంగా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేవి వస్తున్నాయి. అదే విటమిన్ డి మీకు కరెక్ట్గా ఉంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వచ్చే ఛాన్స్ లేదు. ఒకవేళ వచ్చినా వాటి నుంచి మీకు ఉపశమనం అనేది ఉంటుంది, భారీగా మీరు టాబ్లెట్స్ తీసుకోకుండా. కాబట్టి మీరు విటమిన్ డిని పెంచుకోండి. విటమిన్ డి గురించి చాలా క్లియర్ కట్ వీడియో చేసి పెట్టాను నేను, ఒకసారి ఐకార్డ్లో ఇస్తాను, చెక్ చేయండి. తర్వాత రెండోది స్లీప్ డిప్రైవేషన్, అంటే నిద్రలేమి డ్యూ టు ల్యాక్ ఆఫ్ మెలటోనిన్. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనకి పొద్దు కూకిన తర్వాత రాత్రి 8 గంటలు అయిన తర్వాత నుంచి మన బాడీలో మెలటోనిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది అంటే బ్రెయిన్లో ఉండే పీనియల్ గ్లాండ్ నుంచి 5% రిలీజ్ అవుతుంది. ఇది రిలీజ్ అవ్వాలి అని అంటే మీకు 8-9 దాటిన తర్వాత నుంచి మీ కళ్ళ మీద ఎటువంటి లైటింగ్ ఎఫెక్ట్ పడకుండా ఉన్నట్లయితే ఆ 5% కంప్లీట్గా రిలీజ్ అవుతుంది, మీకు బాగా నిద్ర పడుతుంది. బట్ ఈ రోజుల్లో ఏం జరుగుతుంది? సెల్ ఫోన్లు, ప్రతి ఒక్కరి చేతిలో ఒక సెల్ ఫోన్ ఉంటుంది. 12 గంటలు 1 గంట దాకా సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు. దానిలో ఉండే బ్లూ స్పెక్ట్రమ్ రేస్ ఉంటాయి చూసారా, అది కంటి మీద పడి ఆ బ్రెయిన్ నుంచి వచ్చే మెలటోనిన్ హార్మోన్ మొత్తాన్ని బ్లాక్ చేస్తుంది. ఇంకా నిద్ర ఆడొస్తుంది బాగుందా? ఇంకా నిద్ర రాదు, నిద్రలేమితోటి బాధపడుతున్నారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అని అంటే మెలటోనిన్ హార్మోన్ 5% మాత్రమే పీనియల్ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతుందని చెప్పా. మరి మిగతా 95% ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది? ఆ మిగతా 95% మన బాడీలో ఉండే మైటోకాండ్రియా నుంచి రిలీజ్ అవుతుంది. దీనినే సబ్సెల్యులార్ మెలటోనిన్ ప్రొడక్షన్ అంటారు. ఈ మైటోకాండ్రియా నుంచి రిలీజ్ అయ్యే మెలటోనిన్కి బ్రెయిన్లో నుంచి రిలీజ్ అయ్యే మెలటోనిన్కి ఎటువంటి సంబంధం లేదు. అది బ్రెయిన్లో రిలీజ్ అయ్యేది కేవలం 5%, డార్క్గా ఉన్నప్పుడు మాత్రమే రిలీజ్ అవుతుంది. ఈ 95% మైటోకాండ్రియాలో రిలీజ్ అవుతుంది, ప్రొడక్షన్ జరుగుతుంది. అది కూడా ఎలా జరుగుతుంది అని అంటే మీరు రోజుకి 20 నిమిషాలు లేదంటే 30 నిమిషాలు ఎండలో నిలబడడం మూలంగా ఆ సన్ నుంచి వచ్చే అల్ట్రా వైలెట్ బి రేసు మన మైటోకాండ్రియాలో మెలటోనిన్ ప్రొడక్షన్ చేస్తాయి. కానీ మనం అసలు ఎండలోనే ఉండమే, మనకి ఇంకా సబ్సెల్యులార్ మెలటోనిన్ ప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుంది? జరగదు కదా. అప్పుడు మనకి 95% ఆ మెలటోనిన్ ప్రొడక్షన్ అనేది లేకపోయినప్పుడు ఇంకా నిద్ర రాదు కదా. ఇక్కడేమో ఫోన్లతోటి బ్లాక్ చేస్తున్నాం, ఇక్కడేమో బాడీలో తయారయ్యేదేమో బయటకు వెళ్ళి నిల్చోకుండా ఎండకి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండటం వల్ల మీ బాడీలో కంప్లీట్గా 100కి 100% మెలటోనిన్ ప్రొడక్షన్ జరగట్లేదు. కాబట్టి మీకు అసలు నిద్ర రావట్లేదు. అలాంటి వాళ్ళు ఇప్పుడు రకరకాల స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుంటా ఉన్నారు. నిద్రపోవటానికి కూడా టాబ్లెట్స్ వేసుకోవాలి, లేకపోతే నిద్ర రాదు. కారణం ఏంటి? మెలటోనిన్ తగ్గిపోవడం. దాన్ని పెంచుకోండి. మెలటోనిన్ గురించి క్లియర్ కట్ వీడియో చేశాను, ఒకసారి ఐకార్డ్లో ఇస్తాను, చెక్ చేయండి. తర్వాత మూడవది నో పీస్ ఆఫ్ మైండ్. మనశ్శాంతి అనేది ఈ రోజుల్లో నేను మనశ్శాంతిగా ఉన్నాను, నాకేం ఇబ్బంది లేదు, ఏ ప్రాబ్లం లేదు, హాయిగా ఉన్నాను అని ఎవరైనా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎంతమంది ఉన్నారో చూద్దాం మనశ్శాంతిగా ఉండేవాళ్ళు. స్ట్రెస్, ప్రతి దానికి స్ట్రెస్. దాని కారణంగా ఏమవుతుందో తెలుసా? మన బాడీలో 2 హార్మోన్స్ ఉంటాయి మేజర్గా. ఒకటి హ్యాపీ హార్మోన్, 2 స్ట్రెస్ హార్మోన్. మనం బాగా స్ట్రెస్ అవటం మూలంగా మన బాడీలో ఉండే స్ట్రెస్ హార్మోన్ లైక్ కార్టిసాల్, ఈ కార్టిసాల్ లెవెల్స్ మన బాడీలో బాగా ఎక్కువైపోతూ ఉంటాయి. అది ఒకరోజు కాదు కదా, రోజు స్ట్రెస్సే, మనకి ప్రతిదానికి స్ట్రెస్సే. సో కార్టిసాల్ లెవెల్స్ బాగా ఇంక్రీజ్ అయిపోతాయి. అవి బాగా ఇంక్రీజ్ అయిపోయినప్పుడు హ్యాపీ హార్మోన్ అయినటువంటి సెరటోనిన్ అనే హార్మోన్ అసలు మన బాడీలో ఉండనే ఉండదు. ఇంకా దాని కారణంగా ఏమవుతుంది? మనశ్శాంతి అనేది కరువు అయిపోతుంది. సెరటోనిన్ లెవెల్స్ బాగా డిక్రీజ్ అయిపోయినప్పుడు మనకి బ్రెయిన్కి గట్కి ఉన్న కనెక్షన్ తెగిపోద్ది. దాన్నే బ్రెయిన్ అండ్ గట్ కనెక్షన్ అంటారు. అది తెగిపోద్ది. అది తెగిపోయినప్పుడు గట్టు సమస్యలు వస్తాయి, నెర్వ్ సమస్యలు వస్తాయి, రకరకాల సమస్యలు, హార్ట్ సమస్యలు వస్తాయి. కాబట్టి మీరు హెల్దీగా ఉండాలి అని అంటే పీస్ ఆఫ్ మైండ్ తోటి ఉండాలి. అలా ఉన్నప్పుడే హెల్దీగా ఉంటారు. సో ఈ 3 రకాల ఒక విటమిన్, ఏది? విటమిన్ డి. దీనిని హార్మోన్ అని కూడా అంటారు. ఆ విటమిన్ని కరెక్ట్గా చూసుకోవాలి. 2 హార్మోన్స్, ఒకటి మెలటోనిన్, 2 సెరటోనిన్.
ఈ 2 హార్మోన్స్ని మీ బాడీలో కరెక్ట్గా ఉంచుకోవాలి. అప్పుడు మీరు 100కి 100% ఆరోగ్యంగా ఉంటారు. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి కావాలి అంటే. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మీరు కనుక కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. అంతవరకు సెలవు మరి. నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కాల్ మీ 4 యాప్లో నుంచి కాంటాక్ట్ అవ్వండి. లేదు అని అంటే నాకు నంబర్ ఉంటుంది కదా 7032027201. ఈ నంబర్కి వాట్సాప్ చేయండి. సమస్య చిన్నదైతే నేను ఒక్క కామెంట్లో రిప్లై ఇచ్చేదైతే ఇస్తాను. లేదు అని అంటే మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే దానికి వాట్సాప్ డీపీలో స్కానర్ ఉంటుంది. 200 పే చేసుకొని డైరెక్ట్గా నాకు కాల్ చేయండి. యాజ్ ఏ ఫార్మసిస్ట్గా నేను మీకు ఒక మంచి సజెషన్ అయితే ఇస్తాను.